మార్నింగ్ లేవంగానే ఇలా మన కంటికి మొక్కలు కనిపిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా ఇంటి ముందు ఒక 2-3 రోజా పూల చెట్లు ఉన్నా కూడా అవి చూసుకుంటూ ఉండిపోతాను. ఈరోజు ఏంటి మొగ్గు ఇలా వచ్చింది, ఫ్లవర్ వచ్చింది అని చెప్పి భలే హ్యాపీగా ఉంటుంది. కానీ నాకైతే మా పిల్లలు అవి ఇవి లాగేస్తున్నారని చెప్పి మిద్ది పైన పెట్టున్నాను ఈ మొక్కలన్నీ. సో ఇవైతే పక్కింటి వాళ్ళు అనమాట. అన్ని ఫ్లవర్స్ ఒకేసారి వచ్చుంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళాను. వెళ్తే భలే అనిపించింది. అందుకే మీకు కూడా షేర్ చేద్దామని తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. అన్ని ఫ్లవర్స్ చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా చెట్లని అలా చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి నేనైతే కొంతసేపు అలా చూసేసి వచ్చేసాను. ఇంకా ప్రతి ఒక్క ఫ్లవర్ అండి ఒక 2000కి ఏమో తెచ్చారు. చెట్లన్నీ తెచ్చి పెట్టేశారనమాట. అన్ని రోజా పూల మొక్కలే. ఈ కలర్ ఉంది, ఈ కలర్ లేదు అని లేదనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. నా దగ్గర అయితే మిద్ది పైన కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అవి కూడా మీకు ఇంకొకసారి షేర్ చేస్తాను. సో ఈ పక్షుల సౌండు ఇంకా ఇవన్నీ వింటూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే అదృష్టవంతులండి. నిజంగా డబ్బు లేకపోయినా కూడా ఆ క్లైమేట్లో బతికేయచ్చు, అంత బాగుంటుంది. ఈ సిటీస్లో ఏమంటే ఒక చిన్న మొక్కలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు, అలా కట్టేస్తూ ఉన్నారు ఇల్లులన్నీ. ఇంకా ఫ్యూచర్లో ఏ మొక్కలు కావాలన్నా కుండీలోనే పెట్టుకోవాలేమో. కొన్నిసార్లు ఫన్నీగా అనిపిస్తుంది. ముందు కాలంలో అయితే చెట్లు ఎక్కువ ఉండేవి, ఇల్లులు తక్కువ ఉండేవి. ఇప్పుడు ఇల్లులు ఎక్కువైపోయాయి, చెట్లు తక్కువైపోయాయి. ఎంతమంది అగ్రి చేస్తారో కమెంట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.